నాకు తెలిసి ఇప్పుడు వచ్చే దేవర మూవీ చాలా మంచిగా తీస్తాడని 100% చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఆయన ఆచార్య అసలు ఆయన తీసిన విధానము, అసలు కొరటాల శివనే డైరెక్టర్ అంటే నాకు అసలు నేను నమ్మలేదు. ఫస్ట్ డే మూవీకి వెళ్ళాను మ్యాట్నీ షోకి, చూసి అయితే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. హెడ్ అసలు తలని వచ్చింది నాకు. అరే మరి మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ సినిమా తీసిండంటే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. అక్కడ ఒక్కటి కూడా కొరటాల శివ చేసినది కనేపియలేదు నాకు ఏది ఆచార్య మూవీలో. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఈ సినిమా తీస్తుండో దేవరా చాలా బాగా తీస్తాడు. ఎందుకంటే ఆ దెబ్బ తాకింది ఆయనకు, పెయిన్ అర్థమైంది. ఈ సినిమా చాలా బాగుంటది, RRR రికార్డులు ఇరగొడుతుందని కంపల్సరీ అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి, ఎన్టీఆర్ లుక్స్ అయితే సూపర్, చాలా బాగున్నాయి. అనిరుద్ధ్ బీజిఎంస్ బాగా ఇచ్చిండు. కొన్ని సాంగ్స్ అయితే జర్ర డాన్స్ పరంగా అదైతే బాగానే ఉంది. ఇంకా 3 సాంగ్స్ అయితే, ఒక టైటిల్ సాంగ్ 2 సాంగ్స్ వచ్చినాయి, అవి కూడా చాలా వైరల్ అయినాయి, చాలా బాగున్నాయి. మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్, ఎందుకంటే కొరిటాల శివ గారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవిశ్రీ ప్రసాద్. నాకు తెలిసినంత వరకు దేవిశ్రీ ప్రసాద్ కొరిటాల శివ చాలా మంచి కాంబినేషన్. ప్రీవియస్ గా భరత్ అనే నేను కానీ, మహర్షి మన జనతా గ్యారేజ్ కానీ, మిర్చి మూవీ కానీ, దాని తర్వాత ఇంకోటి శ్రీమంతుడు కానీ, ఈ 4 మూవీస్ కూడా ఇద్దరు కలిసి చేశారు. అది చాలా మ్యూజికల్ కూడా చాలా హిట్. మిర్చి ఈ 4 సినిమాలు కూడా చాలా బాగా తీశారు వీళ్ళు. ఈ ఎట్లయితే ఆచార్యకి మణిశర్మన్ గారు తీసుకున్నారో అక్కడ కొంచెం మ్యూజిక్ ఫ్లాప్ అయింది, ఒక 2 సాంగ్స్ తోని బాగుంటది. మిగతా ఇప్పుడు మళ్ళీ అనిరుద్ధి గాని తీసుకున్నారు, కానీ అంత నాకు సాంగ్స్ అయితే అంతగా కాపీ లాగానే ఉన్నాయి. బీజిఎంస్ అవి అయితే బ్యాక్గ్రౌండ్ ట్యూన్స్ అయితే కాపీ లాగానే ఉన్నాయి. అనిరుద్ధి గారు ఒక్కటి బెస్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇస్తాడు, బీజిఎం చాలా బాగా ఇస్తాడు. కంపల్సరీ డబల్ బిర్యానీ మసాలా మొత్తం దద్దరిల్లిపోతుంది స్టేటస్. ఫస్ట్ డే రిలీజ్ రోజు అయితే ఎన్టీఆర్ అయితే నాకు చాలా ఇష్టం అన్న. ఎందుకంటే ఎన్టీఆర్ ఆయన యాక్టింగ్ కానీ, ఆయన స్పీచ్లు కానీ, ఆయన మాట్లాడే విధానం అయితే చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను నేను. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క స్పీచ్ కానీ, ఏ లాంగ్వేజ్ కానీ, తమిళ్ కానీ, తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, ఏ స్లాంగ్ తీసుకున్నా కూడా మన తెలుగులో పర్ఫెక్ట్ గా మాట్లాడేయడం అంటే అతను ఒక్కడే చాలా మంచి. ఎందుకంటే ఇప్పుడు తీస్తున్న దేవర సినిమా కూడా మొత్తం అన్ని ఆల్ లాంగ్వేజ్ కూడా అతనే డబ్బింగ్ ఇస్తుంది, అది చాలా గ్రేట్. అది సీనియర్ ఎన్టీఆర్ గారు శ్రీదేవి, ఎన్టీఆర్ శ్రీదేవి కూతురు, ఎలా ఉండబోతుంది? చాలా మంచి కాంబినేషన్. నెక్స్ట్ రామ్ చరణ్ తో కూడా వస్తున్నారు ఆమె, చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంది ఇద్దరికి. మంచి యాక్టరే ఆమె కూడా, మంచి యాక్టరే. బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది ఆమెకి. ఇప్పుడు మన తెలుగు సినిమాలో ఫస్ట్ మూవీ కాబట్టి మంచిగా సక్సెస్ఫుల్ కావాలి, మంచిగా రావాలి, వాళ్ళ తల్లికి మించినట్టు యాక్టింగ్ చేయాలని అనుకుంటున్నాను. లేదు ఆ కాంబినేషన్ వీళ్ళకి ఇద్దరికి అస్సలే లేదు. ఇలా అదందరూ అనుకుంటారు అట్లా, కానీ వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. పుష్ప 2 కూడా ఏం కాంబినేషన్ ఉండదు. అది వీళ్ళ టాలెంట్ వేరన్నా, అసలు వీళ్ళ టాలెంటే వేరు. ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తున్నారు, చేస్తారు, 100% చేస్తారన్నా. ఎన్టీఆర్ ఎవరికి ఎగ్నెస్ట్ కాదు కదా. ఎన్టీఆర్ గానీ, ప్రభాస్ గానీ, ఏ హీరోలకు కానీ, ఏ కుటుంబ సభ్యులకు కానీ ఎగ్నెస్ట్ కాదు. అల్లు అర్జున్ మీద కోపంతో సపోర్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అదే అల్లు అర్జున్ చేసే పనుల కోసమే, అది మాట్లాడే స్పీచ్లు అది బ్యాడ్ గా ఇవ్వడం అనే చాలా మంది అదే ఫీల్ అవుతున్నారు. మన కుటుంబ సభ్యుడు ఉండే ఇట్లా బ్యాడ్ గా చేస్తున్నా, ఇట్లా మాట్లాడుతున్నందుకు అదే ఫీల్ అవుతున్నారు తప్ప ఆయన మంచి హీరోనే. అల్లు అర్జున్ కూడా ఎందుకు కాదు, ఆయన కూడా మంచి హీరోనే. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా సినిమా కోసం, దేవర కోసం. సినిమానైతే చాలా బాగుంటది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కూడా చాలా బాగుంటది. డ్యూయల్ రోల్ అంట. ఇంకా డ్యూయల్ రోల్ అంటే ఇంకా ఎన్టీఆర్ అయితే ఆల్రెడీ చేసిండు. అది అక్కడ మన అదుర్స్ గాని, నెక్స్ట్ మన 3 రోల్స్ చేసిండు కదా, అది జయలవకుశ. అది సినిమా పరంగా, స్టోరీ పరంగా డౌన్ ఉండొచ్చేమో కానీ చాలా మంచి డ్యూయల్ రోల్ అయినది. ఆయన చాలా బాగా చేస్తాడు యాక్టింగ్. థియేటర్లకు ఇన్సూరెన్స్ చేయించుకోలేదు, పక్కా స్క్రీన్ లకైతే పక్కా వేసుకోవాలి.